వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండపాటి కోటేశ్వరరావుని. చాలా రోజుల తర్వాత లైవ్కి వచ్చాము. ఎందుకంటే కొంచెం పరిస్థితులు కొంచెం బిజీగా ఉండడం వల్ల న్యూస్ కూడా చెప్పడానికి టైం లేదు. దయచేసి అందరూ ఏమనుకోవద్దు. ఒక విషయం ఏంటంటే తెలంగాణలో ఈ న్యూస్ లైన్ ఛానల్ ఉంది. తర్వాత సాయి అని ఆంధ్రప్రదేశ్లో ఒక ఆయన ఉంటాడు, ఇంత వేరే ఛానల్ నుండి వెళ్ళాడు. ఇంకొక ఆయన మొత్తం మూతిలా పెట్టుకొని యాక్టింగ్ చేస్తుంటాడు. పవన్ కళ్యాణ్ ట్రై చేసిండు అట్లా. బాబు, మీరు పేటెంట్లు అంటే మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తే మేము చేస్తున్నాము అని మీకు అనిపిస్తే చేసుకోండి. ఎందుకంటే రాజేష్ మహాసేన తెలుగుదేశం పార్టీలో చేరాడు, ఆయన తెలుగుదేశం కొరకు చెప్పుకుంటాడు, తప్పులేదు. నిజంగా న్యూస్ చేయాలనుకున్నప్పుడు ప్రజలకి ఏం మంచి జరుగుతుంది, ఎలా చేయాలని చెప్పాలి. ఏదో మనకి వార్తలు వచ్చు, లేదా మనం న్యూస్ చెప్పగలము, ఎదురోళ్ళకి తిట్టగలుగుతాము, ఎదురోళ్ళకి ఏదో మనం చేస్తామని కాదు. మనం తెలంగాణ మొత్తంలో ప్రచారం చేసాం. మీరు వచ్చి తెలంగాణ ఓడిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోయారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కొరకు ఏం తెలుసో నాకు తెలియదు. ఇక్కడ ఉండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏదో మాట్లాడేద్దాము, 4 పేపర్లు చెప్పేద్దామంటే కాదు. అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియాలి. నిజంగా మంచి జరిగి ఉంటే 175 నియోజకవర్గాలు 151 నియోజకవర్గాలు గెలిచిన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఈ రోజు దగ్గర 40 మంది వరకు అంటే ఎమ్మెల్యేలకి స్థానచలనం చేస్తున్నారు. అసలు బటన్ నొక్కితేనే అక్కడ పరిపాలించేది ఒక ఓన్లీ ముఖ్యమంత్రి టు వాలంటీర్ తప్ప ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ అనేది అక్కడెక్కడ పనిచేయలేదు. కాబట్టి వాళ్ళకి వ్యతిరేకత ఉంటుందని తెలుసు. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సలహా ఇస్తున్నారా ఏంటి అనేది తెలియదు. ఎవరు పెట్టినా సరే అక్కడ ఎమ్మెల్యే అనేది మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానీ అక్కడ వృధా. ఎందుకంటే ఓన్లీ సీఎం బటన్ నొక్కితే నాకు పనులు జరుగుతున్నాయి. మరి ఏం జరుగుతుంది, ఎంతమంది ఉపాధులు ఉన్నారో, ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయో దాని కొరకు మరి మీరు ఏమైనా చెప్పగలుగుతారంటే లేదు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడము. ఆ సాయి అయితే భగవంతుడు పైనుండి దించి జగన్మోహన్ రెడ్డికి మంచి చెప్పండి, చంద్రబాబు చెడు చెప్పండి అంటే మొత్తం ఆయన నోట్లో ఊడిపడినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన ఈయన ఒకడు ఏం మాట్లాడాడు చూడండి. జగన్ స్టేచర్ లో లేకపోతే జగన్ రాజకీయంలో నువ్వేమిట్లా పోలు, నువ్వేమిట్లా కథ. జగన్ రాజకీయంలో, జగన్ పోరాటంలో నువ్వేమిట్లా పోలు. జగన్ మీద కక్ష సాధింపు కేసులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఏది, ఆయన ముఖ్యమంత్రి పదవి అడిగిండని, వాళ్ళ ఆయన చనిపోతే ఆయన ముఖ్యమంత్రి పదవి అడిగిండని కక్ష స్ఫూర్తితో, కక్ష సాధింపుతో కేసులు పెట్టించి ఆయన 14 నెలలు జైల్లో పెట్టి ఇబ్బందులు పెడితే ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో తెలియదు. రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినప్పటికీ అసలు ఏం జరిగిందో తెలుసా? కక్షపూరిత రాజకీయాలు అంటే ఆయన ముఖ్యమంత్రి పదవి ఎప్పుడు అడిగిండు, ఎక్కడైతే పావురాలగుట్టలో ఫ్లైట్ క్రాష్ అయిందో ఇంకా బాడీ అంటే రాజశేఖర రెడ్డి గారి స్థితి రాకముందే ఇక్కడ సంతకాలు మొదలు పెట్టినప్పుడు సోనియా గాంధీ గారు తిరస్కరించారు. అది వ్యక్తిగతంగా రాజకీయ పార్టీలో మాకు తుడిచిపెట్టుకుపోయి అసలు నువ్వు ఎక్కడున్నావు, అప్పుడు మీరు ఎక్కడున్నారు, అప్పుడు ఏం జరిగిందో తెలుసా? సరే, ఓకే, అది కరెక్ట్ అనుకుందాం నువ్వు చెప్పింది. మళ్ళీ అదే పంటతో బయటకు వచ్చి పాదయాత్ర చేసి రాష్ట్రం అంతా తిరిగి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీని మట్టి కల్పించినటువంటి నాయకుడు, ప్రజానాయకుడు జగన్. ఆయనకు నీకు పోలికయ్యింది. ఆయన నీకు ఎందుకు ఫోన్ చేస్తాడు? నీ చరిత్ర ఏంటి? ఓటుకు కేసులో ఓటును కొనుక్కుందామని 70 లక్షలు తీసుకొని పోయి అడ్డంగా దొరికి కెమెరాలకు, మీడియాకు, ఆడియోతో అన్నిటితో దొరికి శిల్పపూర్తిని జైల్లో ఉండి దాంతో సిబ్బంది గెయిన్ చేసుకొని విజయవాడ. మరి జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైలు ఉన్నప్పుడు ఏం చేశారు అంటే అది చెప్పవా? అంటే ఈయన చెప్పకూడదు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారంటే న్యూస్ చెప్పేటప్పుడు మీరు ఒకరికే చెప్తాం అనుకున్నప్పుడు తప్పులేదు. మీరు వైఎస్ఆర్ పార్టీకి మేము బ్రాండ్ అంబాసిడరము, లేకపోతే టీఆర్ఎస్కి బ్రాండ్ అంబాసిడర్ చెప్పుకోవచ్చు, తప్పులేదు. కానీ రేవంత్ రెడ్డి గారిని తిట్టడమో, లేకపోతే అక్కడ ఏదో జరిగితే అది తిట్టడమో, ఆయన నీకు ఎందుకు ఫోన్ చేస్తాడు? ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నా సరే పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రులు మనకి ఇప్పుడు నాగార్జున నీటి సమస్యలు కానీ ప్రతిదీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రుల దగ్గర ఉంటుంది. అలాంటిది మాకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు చెప్పలేదు, ఎక్కడెక్కడో చెప్పారని చెప్పి అన్నారు. నాకు ముఖ్యమంత్రి ఫోన్ చేయలేదు, నేను ఎంత చూసుకుంటా అని అనలేదు. మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి మీకెందుకు చేస్తారు, మీ పరిస్థితి ఏంటి, ఓటుకు నోటు కేసు ఏంటి? ఓటుకు నోటు కేసు కొరకు మరి మీకెంత తెలుసో తెలియదు. ఓటుకు నోటు కేసు ఎవరు పోవాలి? అప్పుడు ఓటుకు నోటు ఎందుకు మాట్లాడారు? ఎందుకు అక్కడ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్సీకి అవసరం వచ్చింది? ఎందుకు వెళ్ళారు? ఎమ్మెల్యేది అవసరం వచ్చింది. అప్పుడు ఎర్రబల్ దయాకర్ రావు కదా పోవాలి, మరి మరుసటి రోజు ఎందుకు మార్పించారు? ఇవన్నీ మీకు తెలుసా? ఎవరు కెమెరా పెట్టిర్రు, ఎవరు ఏం చేసారు, అసలు ఈ కేసుని ఎలా తప్పుదో పట్టించారు పొంది తెలుసా? ఆల్రెడీ కోర్టులు నడుస్తున్న కేసుకి ఇప్పుడు 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తికును అసలు మీరు ఇష్టం వచ్చిన మాట్లాడము. ఇది ఆంధ్రప్రదేశ్ కొరకు అంటే ఇది ఒక రకమైన విషం చిమ్మడం అన్నమాట. ఆంధ్రప్రదేశ్
బాగుపడకపోతే తెలంగాణ కానీ మిగతా దాన్ని బాగుపడతాయని కొంతమంది దుష్ప్రచారం చేసుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలి, జగన్మోహన్ రెడ్డి 175 నియోజకవర్గాలు గెలుస్తాను ఆయన ధీమాగా ఉన్నారు. మీలాంటి వాళ్ళే ఇప్పుడు ముందుకు వచ్చి ఏదేదో చెప్తున్నారు. ఒకసారి ఆంధ్రప్రదేశ్ వెళ్ళి స్థితిగతులు తెలుసుకొని ప్రజల మీద మన ఛానల్స్ ఎవరైనా సరే మేమైనా ఎవరైనా సరే ప్రజల కొరకు పనిచేయాలనుకున్నప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల మీద మనం మాట్లాడాలి. రాజకీయ నాయకులు ముఖ్యమంత్రుల కొరకు మనం మాట్లాడడం కాదు, ప్రజల సమస్యల అవగాహన చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకు అంగన్వాడీ వాళ్ళు సమ్మె చేస్తున్నారు, ఎందుకు సఫాయి వర్కర్లు సమ్మె చేస్తున్నారు, ఎందుకు ఉద్యోగస్తులంతా నిరసన తెలియజేస్తున్నారు, ఎందుకు ఎస్మా చట్టం ప్రయోగించాలి, ఇలాంటివన్నీ విషయాల మీద మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే కొంతమంది మన ఛానల్ చూస్తున్నారు, వాళ్ళ కొరకు మనం చెప్పుకోవాలి. అంతే తప్ప పార్టీల కొరకు పార్టీలు పేటెంట్లుగా మనం ఉన్నామని చెప్పి చేసుకుంటే అది తప్పలేదు. ఎస్ మేము జగన్మోహన్ రెడ్డి పార్టీ మాకు డబ్బులు ఇచ్చిర్రు మేము చేసుకుంటాము లేకపోతే ఇలా చెప్పుకోవాలి. అంతే తప్ప విషం చెమ్మడానికి ఆ సాయి ఒకరు ఈయన ఒకడు ఇంకొక ఆయన ఉంటాడు ఏదో మొత్తం యాక్టింగ్ చేస్తుంటాడు, ముఖం అంతా కదిలిపోయి చేస్తుంటాడు. అసలు ఇంకొక విషయం మర్యాదలు ఉండవు. వాడు వీడు వాడు నువ్వెంత నేనెంత అసలు నేనేమంటాడు మళ్ళా తిన్మన్ కోసం మల్లిగాడు అంటాడు. అది తప్పది. మళ్ళా మనం విమర్శించుకోకూడదు. వాడు వీడు అంటే ఈ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది ఒకసారి బాగా ఆలోచించుకోండి. న్యూస్ ఛానల్ చెప్పేటప్పుడు ప్రజల కొరకు చెప్పండి, పార్టీల కొరకు మంచిగా చెడు చెప్పండి. అంతే తప్ప ప్రజల కొరకు చెప్తే బాగుంటుందేమో ఒకసారి ఆలోచిస్తారని మరొకసారి కోరుకుంటూ నేను మీ దండపాటి కోటేశ్వరరావు. అందరికీ నమస్కారం.